ఏనుగుల గుంపు చెట్ల మధ్య నడుస్తూ చిన్న ఏనుగు తల్లి పక్కన ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది. తల్లి ఏనుగు జోల పాట పాడుతూ నిద్ర వస్తుంది, ప్రేమగా తినిపిస్తుంది. మానవుల ఉనికి తెలియని అడవిలోకి చొరబడ్డ ఓ వేటగాళ్ల సమూహం. ఒక్కసారిగా పేలిన తుపాకీ శబ్దం. ఏనుగుల గుంపు ఉరుకులు తిరుగులు పరుగెడుతుంది. చిన్న ఏనుగు తన తల్లిని కోల్పోతుంది. చెట్ల మధ్య గజు భయంతో ఏటుగా వెళ్ళిపోతుంది. ఆకలితో అల్లాడుతూ నీటి కోసం దొర్లుకుంటూ వేరే ప్రాంతానికి చేరుకుంటుంది. గాజు ఏడుసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటది, దారి తప్పుపోతుంది. చిరుతపులి పిల్ల, నక్క, కోతిపిల్ల కలిసి వెళ్తూ ఉండగా చిన్న ఏనుగు ఎదురు పడుతుంది. చిన్న ఏనుగు భయపడుతుంది వాటిని చూసి. మొదట భయం, ఎందుకంటే ప్రతి జంతువు మిగతా జంతువుల్ని శత్రువుల్లా చూస్తాయి. కానీ కోతిపిల్ల తన సరదా చేష్టలతో వాతావరణాన్ని మారుస్తుంది. చిన్న ఏనుగు, చిక్కు, గిరి, మూకి, బాల్తో కాసేపు ఆడుకుంటారు. నలుగురు మధ్య ఆప్యాయత, ప్రేమ కలుగుతుంది. చిన్న ఏనుగు, చిక్కు, గిరి, మూకి నలుగురు కలిసి సరదాగా ఆడుకుంటారు. నలుగురు ఫ్రెండ్స్ రకరకాల ఫ్రూట్స్ తింటారు. మళ్ళీ వేటగాళ్లు వస్తారు. గజు, చిక్కు, గిరి, ముఖి అంతా కలిసి ఒక వ్యూహంతో మానవులను అడవిలో నుంచి తరిమేస్తారు. గజు ధైర్యంగా వారిని ఎదుర్కొంటుంది. చిరుతపులి పిల్ల తన వేగంతో, నక్క తన బుద్ధితో, కోతి తన చురుకుదనంతో సహాయపడతాయి. సడన్ గా తనకు తెలిసిన ఏనుగు గాజుకి కనపడుతుంది. నీ అమ్మ అటుగా ఉంది అని ఆ ఏనుగు దారి చెప్తాది గాజుకి. అప్పుడు గాజు తన ఫ్రెండ్స్ కి ఈ విషయం చెప్తుంది. అందరూ గాజుకి సంతోషంగా వీడ్కోలు చెప్తారు. తిరిగి గాజు తన అమ్మను వెతుక్కుంటూ వెళ్తాడు. గాజుకి తన అమ్మ కనపడుతుంది. అప్పుడు అమ్మ, గాజులు ఇద్దరు ఒకరు ఒకరు బాధపడతారు. తర్వాత తల్లి ఏనుగు జోలపాడి నిద్రపుచ్చుతుంది, తినిపిస్తుంది.